అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మోడల్ స్కూల్లో మరి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, అసలు నెగిటివ్ మార్క్స్ ఉంటుందా ఉండదా, ఎగ్జామ్ ఏ మీడియంలో ఉంటుంది, మరియు అసలు జేఎల్ పోస్టులు ఉంటాయా, మరి పీజీటీ పోస్టులు ఉంటాయా, టీజీటీ పోస్టులు ఉంటాయా, ఏ పోస్టులు ఎక్కువ ఉంటాయి. సో మోడల్ స్కూల్లో ముఖ్యంగా టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులు ఉంటాయి, పీఈటీ పోస్టులు కూడా ఉంటాయి, మరియు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సంబంధించిన పోస్టులు కూడా ఉంటాయి. ఇక్కడ లాస్ట్ ఇయర్లో 2012లో జరిగినటువంటి ఎగ్జామ్లో నెగిటివ్ మార్క్స్ మాత్రం లేవు. ఈసారి గురుకుల ఎగ్జామ్లో ఉంది కాబట్టి నెగిటివ్ మార్క్స్ పెట్టచ్చు, పెట్టకపోవచ్చు. మ్యాక్సిమం అయితే ఒకవేళ నెగిటివ్ మార్క్స్ కూడా పెట్టే ఆలోచన ఉండొచ్చు, ఎందుకంటే గురుకుల ఎగ్జామ్లో మనకు నెగిటివ్ మార్క్ ఉంది కాబట్టి. ఎగ్జామ్ మాత్రం మోడల్ స్కూల్ ఎగ్జామ్ తప్పనిసరిగా ఇంగ్లీష్ మీడియంలో జరుగుతుంది. సో మనకు లాస్ట్ నోటిఫికేషన్ ఏం చెప్పాడంటే, సో కనీసం 3 సంవత్సరాలు ఇంగ్లీష్ మీడియంలో చదవాలని చెప్పేసి ఒక నిబంధన పెట్టిండు. కానీ లాస్ట్ చివరి రోజున మాత్రం ఒక 2 రోజుల పాటు తెలుగు మీడియం వాళ్ళు కూడా అవకాశం ఇచ్చిండు. కాబట్టి ఈసారి తెలుగు మీడియం వాళ్ళు కూడా అవకాశం ఇస్తుంది, ఎందుకంటే అప్పుడు అక్కడ ఉన్నటువంటి అట్లాంటి తప్పులు ఈసారి జరగకపోవచ్చు. తెలుగు మీడియం జరిగిన వాళ్ళు కూడా అవకాశం ఉంటుంది. మరి అసలు ఎన్ని పోస్టులు రాబోతా ఉన్నాయి గురుకులాలలో, అసలు మోడల్ స్కూల్ నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది? మ్యాక్సిమం మనకు ఈ ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మరియు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి, మరియు ఎస్సీ వర్గీకరణ ఉంది కాబట్టి, ఈ వర్గీకరణ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మ్యాక్సిమం మనకు నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. సో ఎప్పుడు రావచ్చు సార్ అంటే మనకు మార్చ్ లేదా ఏప్రిల్ ఎండింగ్ లేదా ఏప్రిల్లో రావడానికి అవకాశం ఉన్నట్టుగా మనకు ప్రాథమిక సమాచారం. ఇది మనకు వచ్చినటువంటి కొన్ని పేపర్ల కథన ఆధారంగా చేసుకొని మనకు ఈ యొక్క అంశాన్ని తెలియజేస్తున్నాం. నెక్స్ట్, ఎన్ని పోస్టులు ఉన్నాయి? వాస్తవానికి తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం స్కూళ్ళు ఎన్ని ఉన్నాయి? 194 స్కూల్స్ ఉన్నాయి. కాబట్టి 194 ఇప్పుడే కొత్తగా నింపట్లేదు. కాబట్టి మరి మీకు ఇక్కడ చాలా మంది ఎన్ని పోస్టులే ఉంటాయా, అసలు ఎట్లుంటాయి, అసలు వాస్తవానికి ఇందులో ఉండేటువంటి పోస్టులు ఎక్కువగా ఏ పోస్టులు ఉండొచ్చు? 194 స్కూల్స్ ఉన్నాయి. మొత్తం స్కూల్స్ 194 ఉన్నాయి. ఈ మోడల్ స్కూల్లో ఎక్కువ పోస్టులు ఏ పోస్టులు ఉంటాయి? ఎక్కువగా టీజీటీ పోస్టులు ఎక్కువ ఉంటాయి. టీజీటీ అది సోషల్ కావచ్చు, టీజీటీ సైన్స్ కావచ్చు, టీజీటీ హిందీ కావచ్చు, ఓకేనా, టీజీటీ మ్యాథ్స్ కావచ్చు, టీజీటీ ఇంగ్లీష్ కావచ్చు. ఈ విధంగా టీజీటీ పోస్టులు అంటే ఎక్కువ పోస్టులు టీజీటీ ఉండేటువంటి అవకాశం ఉంది. టీజీ సంబంధించిన పోస్టులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అంటే 194 అంటే ఈ 194 ఇంటూ మనం 10 వేసుకున్నా కూడా ఒక స్కూల్లో 10 వేకెన్సీ అనుకుంటే మనకు 1940 అవుతుంది సుమారుగా. అంటే 1940 పోస్టులు ఉండే అవకాశం ఉంది. అంటే 1940 పోస్టులు ఉండే, అంటే సుమారుగా 2000 పోస్టులు ఉండే అవకాశం ఉంది. అందుకనే మనము అప్రాక్సిమేట్లీ కూడా వేసినా కూడా 1000 నుంచి 2000 పోస్టుల మధ్య ఉండే అవకాశం ఉంది. అంటే 1000 నుంచి 2000 పోస్టుల మధ్య ఈ మధ్యలో వేసే అవకాశం ఉంది. ఎందుకంటే కొత్తగా స్థాపిస్తేనేమో ఎక్కువ పోస్టులు ఉండొచ్చు. అంటే ఒక స్కూల్లో ఆల్రెడీ 2000 పనులు నియమించారు కాబట్టి వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చారు. చాలా మంది పీజీట్లు లేరు, పీజీట్లు ప్రిన్సిపల్ గా అట్లా ఆ విధంగా ప్రమోషన్స్ వచ్చారు కాబట్టి వాళ్ళకు మాక్సిమం ఏ పోస్టులు ఎక్కువ ఉంటాయి? టీజీటీ పోస్టులు ఎక్కువ ఉంటాయి. టీజీటీ సోషల్ కావచ్చు, టీజీటీ ఇంగ్లీష్ కావచ్చు, టీజీటీ తెలుగు కావచ్చు, టీజీటీ హిందీ కావచ్చు, ఓకేనా, టీజీటీ సైన్స్ కావచ్చు. ఆ పోస్టులు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అందులో ఎంత ఉంటాయి? చాలా మంది అడుగుతున్నారు, ఎన్ని పోస్టులు ఉంటాయి సార్? 1000 నుంచి 2000 మధ్య ఉంటాయి. అందుకంటే చూడండి, మనం అంటే అప్రాక్సిమేట్లీ మనం లెక్క చేసుకున్నా కూడా ఒక స్కూల్లో 10 కంటే ఎక్కువ ఉండవు, ఇంకా అంతకంటే తక్కువనే ఉండొచ్చు. కాబట్టి అప్రాక్సిమేట్లీ వేసుకుంటాం. అంటే సుమారుగా ఒక స్కూల్లో 10 పోస్టులు ఖాళీ ఉంటే అంటే మనకు సుమారుగా 2000 పోస్టుల వరకు, అంటే 1000 నుంచి 2000 మధ్య పోస్టులు వచ్చే అవకాశం ఉంది. పరీక్ష ఏ మీడియంలో ఉంటుంది? తప్పకుండా చెప్తున్నాను, ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్ ఉంటుంది. ఇంగ్లీష్ మీడియంలోనే ఎగ్జామ్ ఉంటుందండి. ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్ ఉంటుంది. ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది. మరి తెలుగు వాళ్ళకు అంటే టీజీ తెలుగు వాళ్ళకు, ఇక్కడ తెలుగు రాసే వాళ్ళకు మాత్రమే, కేవలం మీకు తెలుగు వాళ్ళు అంటే ఇక్కడ టీజీటీ తెలుగు వాళ్ళకు కానీ, ఇక్కడ ఇంకోటి పీజీటీ తెలుగు వాళ్ళకు మాత్రమే, వీళ్ళకు తెలుగు మీడియంలో ఉంటుంది. మిగిలిన అంటే వాళ్ళ సబ్జెక్ట్ మాత్రమే తెలుగు మీడియం ఉంటుంది. అంటే ఒక సబ్జెక్ట్ మాత్రమే తెలుగు మీడియం అవకాశం అయితే మిగతా వాళ్ళందరికీ కూడా ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, ఒక తెలుగు వాళ్ళు తప్ప. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెగిటివ్ మార్క్స్ ఉంటాయా? నెగిటివ్ మార్క్స్ ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే గురుకులాల్లో ఉంది కాబట్టి ఈసారి అది మోడల్ స్కూల్లో కూడా నెగిటివ్ మార్క్స్ పెట్టే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం. ఒకవేళ పెట్టకపోయి అంటే చెప్పొచ్చు, గవర్నమెంట్ నిర్ణయం బట్టి ఉంటుంది అది.
మరి ఇక్కడ అర్హతలు ఏంటి? సో పీజీటీ ఇక్కడ ముఖ్యంగా పీజీటీ, సో కెమిస్ట్రీ పీజీటీ, సో మనకు ఏముంది జువాలజీ ఇస్తాడు పీజీటీ జువాలజీ, పీజీటీ కెమిస్ట్రీ, ఓకేనా ఇట్లా ఉంటాయి. పీజీటీ మ్యాథ్స్ మ్యాథమెటిక్స్, ఓకేనా పీజీటీ సివిక్స్, పీజీటీ కామర్స్. కొందరు అడిగారు కామర్స్, మేము కామర్స్ సబ్జెక్ట్ చదవాల్సి వస్తుంది అంటే పీజీటీ వాళ్ళు మ్యాక్సిమం సో వీళ్ళు 6th క్లాస్ నుంచి డిగ్రీ లెవెల్ అవ్వ చదువుకోవచ్చు. మ్యాక్సిమం డిగ్రీ లెవెల్ అవ్వాల్సి వస్తుంది. మ్యాక్సిమం ఒకవేళ అడిగితే ఎక్కువ ఏమవుతాడు, ఇంటర్ డిగ్రీ ఎక్కువ అవుతాడు వీళ్ళు. అంటే 8th క్లాస్ అంటే పీజీటీ వాళ్ళు ఏం చేయాలి, ఇక్కడ 9th క్లాస్ చెప్పాలి, వీళ్ళు 10th క్లాస్ చెప్పాలి, మరియు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చెప్పాలి, సెకండ్ ఇయర్ చెప్పాలి. అంటే వీళ్ళు ఎక్కువ చదవాల్సిన ఏంటి, 9th క్లాస్, 10th క్లాస్, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. సో డిగ్రీ సంబంధించినటువంటి డిగ్రీలో కూడా సో సబ్జెక్టుల మీద డెప్త్గా అడిగే అవకాశం కాబట్టి పీజీటీ వాళ్ళకి అడుగుతాడు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది జేఎల్ పోస్ట్ అన్నారు ఇక్కడ పీజీటీ, సో తెలుగు పీజీటీ అట్లా అడుగుతారు ఆ విధంగా కాబట్టి. సో ఇంత డెప్త్ వీళ్ళకి ఈ లెవెల్లో అడిగే అవకాశం ఉంది. సో టీజీటీ మామూలుగా వీళ్ళ కార్పొరేషన్ ఏంటి, పీజీ బీఈడి సరిపోతుంది, టెట్ అనేది కంపల్సరీ లేదు పీజీటీ వాళ్ళకి. టీజీటీ వాళ్ళకేమో బీఈడి విత్ టెట్ కంపల్సరీ, టెట్ అనేది క్వాలిఫై ఉండాలి. ఈ టీజీటీ వాళ్ళకు 6th నుంచి సో 10th క్లాస్ మ్యాక్సిమం 10th క్లాస్ వరకు అడుగుతాడు. సో ఇక్కడ ఎందుకంటే 10th వరకు ఎక్కువ అడుగుతాడు, మామూలుగా కొన్ని క్వశ్చన్లు తక్కువ క్వశ్చన్లు మాత్రమే సో ఇంటర్ లెవెల్లో అడుగుతాడు. కాబట్టి 6th to 10th వరకు పీజీటీ అంటే 6th, వాళ్ళు వాస్తవానికి 8th క్లాస్ వరకు చెప్తారు వీళ్ళు. సో 6th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకే టీజీటీ వాళ్ళు చెప్తారు కాబట్టి మ్యాక్సిమం సో ఈ 8th, 9th, 10th అడుగుతాడు. మరియు 6th నుంచి ఎక్కువగా 10th క్లాస్ వరకు మ్యాక్సిమం ఎక్కువ అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సో సిలబస్ చూసినట్లయితే మామూలుగా ఎన్ని మార్కులు ఎగ్జామ్ ఉంటుంది, సో ఎవరికైనా పీజీటీ వాళ్ళకైనా సో టీజీటీ వాళ్ళకేమో 80 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. టీజీటీ వాళ్ళకు 80 మార్క్స్లో ఉంటుంది, పీజీటీ వాళ్ళకేమో 100 మార్కులకు ఉంటుంది. సో ఇక్కడ పీజీటీ 100 మార్కులు ఏమి ఉంటాయి సార్ అంటే జీకే కరెంట్ అఫైర్స్ కలిపి 10 మార్కులు ఉన్నాయి. 10 మార్కులు అంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి కలిపి 10 మార్కులు ఉన్నాయి. నెక్స్ట్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కు 10 మార్కులు ఉన్నాయి. కంటెంట్కు 48 మార్కులు ఉన్నాయి. మెథడ్కు సో ఎన్ని ఉన్నాయి, 12 మార్కులు. ఇవి 100 మార్కులు అవుతాయి. సో ఇక్కడ అవి అంటే ఏమవుతున్నాయి మనకు మొత్తం 100 మార్కులు అవుతున్నాయి. 100 మార్కులు అవుతాయి. అంటే అదేవిధంగా ఇందులో ఇంకా వీళ్ళకు ఏముంటుంది, ఇది ఓన్లీ పీజీటీ వాళ్ళకి, ఇది అన్ని కలిపితేనే 100 అవుతాయి. అంటే ఇక్కడ మనకు ఇంకొక అంశం ఏముంటే ఒక అంశం కలుపుతాడు కాబట్టి మనకు దీంతో కలిపి 100 మార్కులు అవుతాయి. అదే టీజీటీ వాళ్ళకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కలిపి 10 మార్కులు ఉన్నాయి. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ 10 మార్కులు ఉన్నాయి. కంటెంట్కు 44 మార్కులు ఉంటాయండి. కంటెంట్కు 44 మార్కులు. సో మెథడ్కి వచ్చేసి 16 మార్కులు ఉన్నాయి. సో ఇక్కడ 8 మార్కులుగా ఉంటుంది. అంటే సో ఇక్కడ 60, 70, 80 అవుతున్నాయి. 80 సో అంటే కాబట్టి మనం మొత్తము ఇది సో 100 అంటే 80 మార్కులకి ఎగ్జామ్ అవుతుంది. ఇది 80 మార్క్స్కి ఎగ్జామ్ అవుతుంది. ఓకే, మరి ఇక్కడ ఈ ఇంకా రిమైనింగ్ 20 ఏంటి సార్ అంటే ఇక్కడ వెయిటేజ్ మార్కులు, అది మనకు టెట్లో వచ్చిన వెయిటేజ్ మార్కులు 20 మార్క్స్ అనేది అక్కడ యాడ్ అవుతాయి అంటే. సో వీళ్ళు 6th నుంచి 10th క్లాస్ సరిపోతుంది. వీళ్ళు మాత్రం కొంచెం డెప్త్గా అంటే సో 6th నుంచి ఇంటర్ లెవెల్లో కొంత డిగ్రీ సబ్జెక్ట్ కూడా కొంత ఆ సిలబస్ ఏదైతే ఉందో అది చూసుకోవాల్సి ఉంటుంది. ఇది పీజీటీ వాళ్ళకు. సో ఎక్కువ పోస్టులు ఏమి ఉంటాయి, పీజీటీ పోస్టులు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. తర్వాత సో నోటిఫికేషన్ అనేది మార్చ్ లేదా ఏప్రిల్లో నోటిఫికేషన్ అవ్వడానికి అవకాశం ఉంది. సో సిలబస్ కూడా ఆల్రెడీ మీకు సిలబస్ గురించి చెప్పిన సిలబస్ మీరు ఒకవేళ ఇంకా కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా మీకు సిలబస్ కావాలంటే మీరు మీ యొక్క ప్లే స్టోర్లో జీకే రాజమౌళి కోచింగ్ సెంటర్ ఈ జీకే రాజమౌళి కోచింగ్ సెంటర్ అని చెప్పేసి మీరు మీ ప్లే స్టోర్లో మీ గూగుల్ ప్లే స్టోర్లో టైప్ చేస్తే మీకు ఈ కోచింగ్ సెంటర్లో కేవలం మీకు 10 రూపాయలకే సిలబస్ అన్ని రకాల సిలబస్ టీజీటీ పీజీటీ మొత్తం ప్యాటర్న్ సిలబస్ అంతా కూడా మీకు సో డౌన్లోడ్ చేసే అవకాశం ఉంటుంది. డౌన్లోడ్ చేసుకోవచ్చు కాబట్టి 10 రూపాయలకి. ఇంకా మీకు ఈ యొక్క కోచింగ్ సెంటర్ యాప్లోని